నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు ఎమ్మెల్యే సబితపై సీఎం పరోక్ష విమర్శలతో సభలో దుమారం బీఆర్ఎస్ సభ్యుల ఆందోళన ఎదురుదాడికి దిగిన రేవంత్ భట్టి అసెంబ్లీ ప్రాంగణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితారెడ్డి భావోద్వేగం సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ తాను ఒక్క మాట కూడా అసభ్యంగా మాట్లాడలేదన్న రేవంత్ గత 10 ఏళ్లతో పోలిస్తే ప్రజాస్వామికంగా సభను నడుపుతున్నామని స్పష్టీకరణ కొత్త గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మ బాధ్యతలు ప్రమాణం చేయించిన జస్టిస్ అలోక్ అరాధే కేరళ వయనాడు ఘటనలో 184కు చేరిన మృతుల సంఖ్య అవిశ్రాంతంగా కొనసాగుతున్న సహాయ చర్యలు ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్ ఎంపికను రద్దు చేసిన యూపీఎస్సీ భవిష్యత్తులో సివిల్స్ పరీక్షలు రాయకుండా జీవితకాల నిషేధం శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ పక్కదారి పట్టింది బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరోక్షంగా చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ నేతలు సభలో ఆందోళనకు దిగారు సీఎం ఎవరి పేరు ప్రస్తావించలేదని అనవసరంగా రెచ్చగొట్టవద్దని మంత్రులు వారించగా మహిళనైన తనను ముఖ్యమంత్రి ఎందుకు టార్గెట్ చేస్తున్నారని సబితా ఆగ్రహం వ్యక్తం చేశారు గతంలో తాను ఎంపీగా పోటీ చేసినప్పుడు అండగా ఉంటానని హామీ ఇచ్చి పార్టీ ఎందుకు మారారని రేవంత్ రెడ్డి ఆమెను నిలదీశారు ఈ క్రమంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ సభ్యులు పోటాపోటీ ఆందోళనల మధ్య సభ ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తెలిపింది ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి సబితా ఇంద్రారెడ్డిని ఉద్దేశించి పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు సభను కుదిపేశాయి మాజీ మంత్రి సబిత సీఎం వ్యాఖ్యలపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి తనపై కక్షతో వ్యవహరిస్తున్నారని ఏం మోసం చేశామని మహిళలను చూడకుండా పదే పదే ఎందుకు అవమానిస్తున్నారంటూ సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు తమ్ముడిలా భావిస్తే ఉద్దేశపూర్వకంగా తనను లక్ష్యంగా చేసుకుని విమర్శలకు దిగుతున్నారంటూ మాజీ మంత్రి సబితా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పుడు కొత్త సర్పంచులు వచ్చే లోపల పాత సర్పంచులకు ఏవైతే బకాయిలు ఉన్నాయో దయచేసి క్లియర్ చేయండి లేకపోతే మీకు నష్టం మాకు నష్టం ఎందుకంటే అందులో మీ సర్పంచులు ఉన్నారు మా సర్పంచులు ఉన్నారు కేంద్రం నుంచి 800 కోట్లు వచ్చినాయి వాటిని రిలీజ్ చేయండి మీరు మాట ఇచ్చిన విధంగా ఎల్ఆర్ఎస్ 25 లక్షల మందికి ఉచితంగా అమలు చేయండి ప్రభుత్వంతో మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి తప్పకుండా కలిసి వస్తాం మంచి పథకాలు కొనసాగించండి కేసీఆర్ కిట్లు కొనసాగించండి పేరు మార్చండి బతుకమ్మ చీర పేరు మార్చండి క్వాలిటీ పెంచండి కొనసాగించండి పిల్లలకు బ్రేక్ఫాస్ట్ స్కీమ్ తెచ్చాం స్కూల్స్ లో సబిత కనిన చాలా డీటెయిల్ గా చెప్పారు బ్రేక్ఫాస్ట్ స్కీమ్ కొనసాగించండి మిడ్ డే మీల్ బకాయిలు ఉంటే అవి కూడా ఇవ్వండి వెనకాల ఉండే అక్కలు ఇక్కడ ఉండి చెప్పి ఇక్కడ ముంచి అక్కడికి తేలిండ్రు ఆ అక్కల మాటలు విన్నాడు అనుకో జూబ్లీ బస్ స్టాండ్ లో కూర్చోవాల్సి వస్తుంది అధ్యక్ష ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఎక్కడికి వచ్చారు ఏ పార్టీలకు వెళ్ళొచ్చారు ఏ పార్టీలో చేరిండ్రు గౌరవ ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ ఇంటి మీద వాళ్ళ కాకినా ఇంటి మీద వాళ్ళతో కాల్ చేస్తానడు ఎంతమంది ఉన్నారు అధ్యక్ష ఇప్పుడు అక్కడ ఎందుకు చేర్చుకున్నారు అధ్యక్ష ఆ రోజు పార్టీలోకి వస్తున్నప్పుడు ఒక అక్కగా ఆశీర్వదించిన బాబు నువ్వు చాలా పెద్దగా ఎదుగుతావు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతావు రాయి పార్టీలకని ఆహ్వానించిన నేను ఈ రోజు మరి నన్నెందుకు కక్ష తీర్చుకుంటున్నాడు నాకు అర్థమైతలేదు ప్రతిసారి ప్రతి అసెంబ్లీలో ఒక ఆడబిడ్డ బాధ అవుతుంటే వినే స్థితిలో లేరా మీరు ఎందుకు నన్ను టార్గెట్ చేసిండు అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు కేటీఆర్ గారిని నీ వెనక కూర్చున్న అక్కలను నమ్ముకోవద్దు మోసం చేస్తున్నాడు ఏం మోసం చేసినాం అధ్యక్ష ఏం ముంచినాం అధ్యక్ష ఈయనను ముంచినాం అధ్యక్ష ఈయనను బతిన్లాడి పార్టీలోకి రా తమ్ముడు అని చెప్పి నువ్వు వస్తే భవిష్యత్తులో ఈ పార్టీకి నువ్వు ఆశాకిరణం అవుతావు అని చెప్పి పార్టీలకు ఆహ్వానించిన లేదా గుండె మీద చేసుకొని చెప్పమనండి అధ్యక్ష ఎందుకు టార్గెట్ చేస్తున్నావు ఏం మోసం చేశాం ఇప్పుడు కాదు అధ్యక్ష ఎలక్షన్లు వచ్చినప్పుడు కూడా నా కాన్ఫిడెన్స్ అట్లే కానీ అధ్యక్ష సభదాకా పొద్దున ఒక మాట మాట్లాడుతుంది ఏం మాట్లాడినాం పొద్దున ఒక మాట రాత్రి ఒక మాట ఎవరిని అవమానిస్తున్నావు ఒక్కసారి ఆలోచించండి ముఖ్యమంత్రి గారు ఎందుకు అవమానిస్తున్నావు ఎందుకు కక్ష ప్రతిసారి టార్గెట్ చేస్తున్నావు ఈరోజు ఏం మోసం చేసినాం మేము ఆడబిడ్డలం విత్డ్రా చేసుకోవాలి అధ్యక్ష తనను పార్టీలోకి ఆహ్వానించి మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తే గెలిపించుకుంటామని చెప్పి తీరా అభ్యర్థిగా ప్రకటించిన మరుక్షణమే బీఆర్ఎస్ లో చేరి మోసం చేశారని
సీఎం రేవంత్ వివరణ ఇచ్చారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ సభ్యులు ఆందోళనకు దిగగా ప్రతిగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. సీఎం వ్యాఖ్యలు ఉపసంహరించుకొని క్షమాపణ చెప్పాలంటూ గులాబీ ఎమ్మెల్యేలు పోడియం వద్దకు చేరి నినాదాలతో హోరెత్తించారు. శాంతించాలంటూ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, సభా వ్యవహారాల మంత్రి శ్రీధరబాబు పదే పదే విపక్ష సభ్యులకు విజ్ఞప్తి చేసినా పరిస్థితిలో మార్పు రాలేదు. సబితక్క ఈరోజు నేను నిన్ను కాంగ్రెస్ పార్టీలకు రమ్మన్నా పెద్ద లీడర్ అవుతావు అని చెప్పినా, పార్టీకి నీకు భవిష్యత్తు ఉంటుందని చెప్పినా అని చెప్పింది. అది వాస్తవం. ఇది మా ఇద్దరి మధ్యలో వ్యక్తిగతంగా జరిగింది. వ్యక్తిగతంగా జరిగిన చర్చని ఈరోజు సబితక్క సభలో పెట్టింది కాబట్టి దీని కొనసాగింపుగా జరిగిన కొన్ని చర్చలు కూడా నేను సభలోనే చెప్పాలి. 2019 పార్లమెంట్ ఎన్నికలు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ నన్ను పార్లమెంట్ పోటీ చేయమని అన్నప్పుడు ఇదే సబితక్క నన్ను పిలిచి నువ్వు మల్కాజ్గిరి పార్లమెంట్ లో పోటీ చేయి, ఎన్నికల్లో నీకు అండగా నిలబడతా అని నాకు మాట ఇచ్చి పార్టీ నన్ను ఎంపీగా డిక్లేర్ చేసిన మరుక్షణం టీఆర్ఎస్ తో మాట్లాడుకొని పోయి టీఆర్ఎస్ లో చేరింది అధ్యక్ష. అధికారం కోసం కాంగ్రెస్ ను వదిలి టీఆర్ఎస్ పార్టీలో చేరి మంత్రి పదవి పొంది తమ్ముని మోసం చేసింది కాబట్టి ఈ రోజు నమ్మొద్దు అని కేటీఆర్ కి చెప్పిన అధ్యక్ష. కాంగ్రెస్ లో అన్ని పదవులు అనుభవించిన సబిత తనను సీఎల్పీ నేతగా ప్రకటిస్తే అధికారం కోసం పార్టీ మారారని భట్టి ఆరోపించారు. ఈ రాష్ట్ర చరిత్రలో ఇంతవరకు సీఎల్పీ లీడర్గా ఏ దళితుడిని చేయలేదు అధ్యక్ష. మొట్టమొదటిసారి నన్ను చేసి అక్కడ కూర్చోబెడితే ఒక దశాబ్ద కాలం మంత్రిగా పనిచేసి కాంగ్రెస్ పార్టీలో అన్ని పదవులు అనుభవించినటువంటి సబితా ఇంద్రారెడ్డి గారు నా వెనకుండి నన్ను ఎల్ఓపిగా నిలబెట్టాల్సింది పోయి కేవలం అధికారం కోసం వదిలిపెట్టిపోయి టీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి వారు ఇవాళ బాధపడుతూ మాట్లాడుతున్న ఆవేదన చెందుతున్నా అంటే ఆవేదన చెందాల్సింది ఎవరు అధ్యక్ష? నేనా, కాంగ్రెస్ పార్టీ, లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదుల ఎవరు అధ్యక్ష బాధపడాల్సింది? వారా? సీఎం, డిప్యూటీ సీఎం వ్యాఖ్యలతో బీఆర్ఎస్ సభ్యులు నిరసనల తీవ్రత పెంచారు. సభాపతి పోడియం ముందు ఆందోళన చేశారు. భరాసా సభ్యులు ఎంతకీ శాంతించకపోవడంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన భరాసా సభ్యులు ఆందోళన ఆపకపోవడంతో నిరసనల మధ్యే తెలంగాణ ద్రవ్య వినిమయ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అనంతరం స్పీకర్ సభను రేపటికి వాయిదా వేశారు. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి తమపై చేసిన వ్యాఖ్యల పట్ల బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమ మాట వింటే బతుకు బస్టాండ్ అవుతుందన్న వ్యాఖ్యలు తీవ్రంగా బాధించాయంటూ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. సీఎం కుర్చీలో కూర్చొని నిండు సభలో మమ్మల్ని అవమానించడం సరికాదని సునీతా లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడిన తీరు రాష్ట్ర మహిళలందరినీ అవమానించినట్లుగా ఉందని వెంటనే క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. తీసుకున్నారు మరి మాకు మాట్లాడే అవకాశం ఇవ్వాలి కదా. అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇవ్వకుండా దొంగల్లాగా పారిపోయినారు. ఈ రోజు అది కూడా చెప్తున్నాను, ఎందుకు పారిపోయినారు? మా సమాధానం మీద ధైర్యం కూడా మీకు లేదా? భట్టి గారు, గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారు ఏ ముఖం పెట్టుకొని ఈ అసెంబ్లీలోకి వచ్చారన్నారు. మా కర్మగాలే వచ్చాం. దేశంలో చాలా మంది పార్టీలు మారుతూ ఉంటారు, కానీ అదే కేసీఆర్ గారు గెలిపించిన ఎమ్మెల్యేలంతా తీసుకుపోయి మీ పక్కన కూర్చోబెట్టుకున్నప్పుడు నన్ను పార్టీ మారినవని అడిగి అధికారం మీకు ఎక్కడిదేని అడుగుతున్నాను. ఉప ముఖ్యమంత్రి ఏం చక్కగా లేడు. ఆయన వస్తాడు, ఏం ముఖం పెట్టుకొని వచ్చిందంటాడు. నీకేమే మొహం పెట్టుకొని నువ్వు వచ్చినావో మేము కూడా అట్లే వచ్చినాం. ఎంత గుండె ధైర్యం నీకు? ఇవాళ మా ఆడబిడ్డల్ని పట్టుకొని ఏ మొహంతో వచ్చినావని చెప్పడానికి ఏ రకంగా అంత ధైర్యంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడే అధికారం నీకు ఎవరిచ్చిండ్రు? మరి నీకెవరు చదువు చెప్పినరో, ఎవరు సంస్కారం నేర్పినరో నాకు తెలియదు, కానీ తెలంగాణ ఆడబిడ్డలు అన్ని గమనిస్తున్నారు. ఇలా మా ఆడబిడ్డలకు జరిగిన అవమానం వాళ్ళిద్దరికి ముగ్గురికి జరిగింది కాదు, ఇది తెలంగాణ ఆడతల్లులకు జరిగిన, ఆడబిడ్డలకు జరిగిన అవమానం. వాళ్ళ ఉసురు నీకు ఖచ్చితంగా దాక్తుంది. సిగ్గు తెచ్చుకో, బుద్ధి తెచ్చుకో, కొద్ది జ్ఞానం తెచ్చుకొని ఇకనైనా క్షమాపణ చెప్పు. మోసానికి ప్రతిరూపం సబితా ఇంద్రారెడ్డి అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత మీడియాతో ఇష్టాగోష్ఠి మాట్లాడిన ఆయన సునీత అక్క కోసం ప్రచారానికి వెళ్తే తనపై 2 కేసులు పెట్టారన్నారు. తనను పార్టీలోకి రమ్మని చెప్పిన సబిత తర్వాత ఆమె పార్టీ మారారని ఆక్షేపించారు. తనకు ఎంపీ టికెట్ ఖరారు కాగానే బీఆర్ఎస్ లోకి సబిత వెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సబిత ఆవేదనలో అర్థం లేదని తెలిపారు. సబితపై ఏమాత్రం అభిమానం ఉన్నా కేసీఆర్ సభకు రావాలన్నారు. సభలో బీఆర్ఎస్ కు ఇవ్వాల్సిన సమయం ఇచ్చామని, హరీష్, కేటీఆర్, జగదీష్ రెడ్డి ముగ్గురు కలిపి 6 గంటలు మాట్లాడారని చెప్పారు. ప్రజాస్వామ్యంగా సభను నడిపిస్తున్నామని సీఎం అన్నారు. సభలో ఎవరిని కించపరిచేలా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మాట్లాడలేదని కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్యేలు అన్నారు. నిన్న జరిగిన రుణమాఫీ నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన చేశారని వివరించారు. మా
మా ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, అక్కలు వెనకాలన్న అక్కలు అంటే ఉట్టి వాళ్ళనే ఉద్దేశించి అన్నారా? అట్లా ఏం లేదు కదా. ఇట్ మీన్స్ ఒకటి కడుకున్నాడు అన్నట్టు అంతే. మేమే మా గురించి అన్నారు, మేమే చేసినామని అంటున్నారు కానీ మా ముఖ్యమంత్రి ఉద్దేశంలో అసలు అనలేదు. మహిళలను కించపరిచిన అవసరం కూడా మా ముఖ్యమంత్రి గారికి లేదు. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే సెల్ఫ్ ఏదో ఒకటి సృష్టించి ఈ రోజు సభని తప్పుదో పట్టించాలనే ఉద్దేశంతోనే వచ్చారు. ఎందుకంటే ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ వాడివేడిగా సాగింది. ఉద్యోగాలు మూసీ సుందరీకరణపై మాజీ మంత్రి కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలకు దిగగా మంత్రులు ధీటుగా తిప్పికొట్టారు. రేవంత్ సర్కార్ కొత్తగా ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని కేటీఆర్ ఆరోపించగా 10 ఏళ్లలో మీరేం చేశారంటూ అమాత్యులు బదులిచ్చారు. మూసీ సుందరీకరణపైన మాటల యుద్ధం కొనసాగింది. శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా పలు అంశాలపై అధికార విపక్షాల మధ్య వాగ్వాదం జరిగింది. ఎన్నికల హామీలను కాంగ్రెస్ సర్కార్ విమర్శిస్తోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. ప్రభుత్వం గ్యారంటీల పేరుతో గారడీలు చేస్తోందన్న ఆయన హామీలు కొన్నంత బడ్జెట్లో నిధులు గోరంతా అని దుయ్యబట్టారు. రేవంత్ ప్రభుత్వం వచ్చాక కొత్తగా ఒక్క ఉద్యోగం ఇచ్చినట్లు నిరూపిస్తే వెంటనే రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటానని కేటీఆర్ సవాల్ చేశారు. ఈ వ్యాఖ్యలపై మండిపడిన మంత్రి సీతక్క 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఆ ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. 30,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి బడ్జెట్ స్పీచ్ లో చెప్పారు అధ్యక్ష. ఎక్కడిచ్చారు సార్? కేసీఆర్ గవర్నమెంట్ లో పరీక్షలు పూర్తయ్యి మొత్తం జరిగిన తర్వాత ఇవాళ వచ్చి మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నారు అధ్యక్ష. అయ్యా డిప్యూటీ సీఎం గారు, మీరు నేను అశోక్ నగర్ కి పోదాం, మీ ముఖ్యమంత్రి గారు వస్తానంటే వారిని కూడా తీసుకొని పోదాం. ఒక్క ఉద్యోగం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కొత్తగా ఇచ్చినాము అని ఏ ఒక్క యువతి గాని యువకుడు చెప్పినా నేను అక్కడే రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటా అధ్యక్ష. ఒక్కరు చెప్పినా ఇక్కడే సిటీ సెంట్రల్ లైబ్రరీలో ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి మా పార్టీ తరపున, తెలంగాణ యువత తరపున 1,00,000 మందితో పౌర సన్మానం కూడా పెడతామని చెప్పి నేను చెప్తా ఉన్నా అధ్యక్ష. 2,32,000 ఉద్యోగాలకు మేము నోటిఫికేషన్లు ఇచ్చాము. 1,60,083 ఉద్యోగాలు భర్తీ చేసినాము. ఇంకొక 40,000 ఉద్యోగాలు ఈ రోజు మీరేవైతే కాగితాలు ఇచ్చి ఫంక్షన్లు చేసుకుంటున్నారో అవన్నీ గత ప్రభుత్వంలో ఇచ్చినాయే, మీరు ఇచ్చినాయి కాదు. తెలంగాణ ఉద్యమంలో ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి మోసం చేసి మీరు ఉస్మానియా యూనివర్సిటీకి 10 ఏళ్లలో పోలేని పరిస్థితి తెచ్చుకున్నది మీరు. నోటిఫికేషన్లు ఇస్తే ఇచ్చుడు, ఈసారి మళ్ళీ ఓట్లేస్తే మళ్ళీ తర్వాత ఉద్యోగాలు ఇస్తాం, అట్లా ఆశ పెట్టుకుంటా మీరు మోసం చేసుకుంటూ వచ్చిర్రు. మరి ఆ 34,000 ఉద్యోగాలు 10 ఏళ్ళ అధికారంలో ఉండి మరి మీరు ఎందుకు ఇవ్వలేకపోయారని చెప్తున్నా. ఎందుకు ఇవ్వలేదు? మూసీ సుందరీకరణ విషయంలో ప్రభుత్వం అంచనాలు భారీగా పెంచిందని కేటీఆర్ విమర్శించగా డీపీఆర్ పూర్తి కాకుండానే తప్పుడు ఆరోపణలు ఎలా చేస్తారని మంత్రులు శ్రీధర్బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు. ఎన్నికల హామీలను అమలు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. మేము ఆనాడు ప్రతిపాదనలు రూపొందించినప్పుడు అధ్యక్ష, మూసీ విషయంలో 16,000 కోట్ల రూపాయలతో మేము అంచనా వ్యయంతో రూపొందించాం. మరి ఈరోజు మూసీ అభివృద్ధిని చేస్తామని చెప్పి ఒకసారేమో ముఖ్యమంత్రి గారు 50,000 కోట్లతో అభివృద్ధి అన్నారు, ఒకసారేమో పర్యాటక శాఖ మంత్రి గారు 70,000 కోట్లతో అన్నారు. మొన్న డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు యూనియన్ బడ్జెట్లో మనకు డబ్బులు రాలేదు, మూసీకి డబ్బులు అడిగినామంటే ఇక్కడ నుంచి కొంతమంది అడిగారు మీరు డిపిఆర్ ఇచ్చారా అని. వెంటనే ఆయన ఒక పుస్తకం చూపెట్టి మేము డిపిఆర్ కూడా సమర్పించాము, మాకు డబ్బులు ఇవ్వలేదన్నారు. ఇప్పుడేమో ఎల్ఏ మినిస్టర్ ఏమంటున్నారు, డిపిఆర్ ఇంకా తయారు కాలేదే అంటున్నారు. మరి వాళ్ళకే పొంతన లేదు ప్రభుత్వంలో. నేను ఒకటే అంటా ఉన్నా అధ్యక్ష, ఎన్ని వేల కోట్లు డిపిఆర్ అయినాక పెట్టండి, హౌస్లో పెట్టండి. ఏ కారణం చేత 16,000 కోట్ల ప్రాజెక్టు 1,50,000 కోట్లకు 10 రెట్లు ఎందుకు పెరిగింది సబ్మిట్ చేయండి. కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్లు ఏటీఎం అయిపోయింది అని మాట్లాడుతారు అధ్యక్ష. గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఒకటే లొల్లి. 18 లక్షల ఎకరాల స్థిరీకరణ, 18 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టిచ్చే ప్రాజెక్టుకు 1,47,000 కోట్లు అయితేనేమో గగ్గోలు పెడతారు. మరి నేను అడుగుతున్నా అధ్యక్ష, మూసీ సుందరీకరణ విషయంలో ఈ మూసీ ప్రాజెక్టుతో మురిసే రైతులెందరూ, నిల్వ ఉంచే టీఎంసీలెన్ని, సాగులోకి వచ్చే ఎకరాలెన్ని, పెరిగే పంటల దిగుబడి ఎంత, తీర్చే పారిశ్రామిక అవసరాలు ఎంత, కొత్తగా నిర్మించే రిజర్వాయర్లు ఎంత, ప్రజలకు కలిగే లాభం ఎంత, సృష్టించే ఆదాయం ఎంత, తప్పకుండా చెప్పాలి. మూసీ నదికి సంబంధించి ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచనతో ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకు పోవాలని ఆలోచన చేస్తూ ఉన్న సందర్భంలో ఇంకా పూర్తి స్థాయిలో డిపిఆర్ని మేము కంప్లీట్ చేసుకుంటున్న తరుణంలో వారికి వారే 1,50,000 కోట్లని, ఇంకోరు మాట్లాడతారు 2.5 లక్షలని, ఇంకోరు మాట్లాడతారు 3 లక్షల కోట్లని, వారికి వారే ఎందుకు అంచనాలు పెడతా ఉన్నారు అధ్యక్ష. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, మా కమిట్మెంట్ కూడా బడ్జెట్ పరంగా కూడా పెట్టిన ప్రస్తావన 1,500 కోట్ల రూపాయలకు సంబంధించి ఒక డిపిఆర్ని ప్రిపేర్ చేసుకొని, మాస్టర్ ప్లాన్ ప్రిపేర్ చేసుకొని, ఇంటర్నేషనల్ కన్సల్టెంట్స్ను
మేము ఎంపిక చేసుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నంలో ఉన్నాము. మీకు సందేహాలు వద్దు. డ్రైనేజు, ఇండస్ట్రీ వేస్టేజు, ఫ్లోరైడు, ఆ బాధతో అధ్యక్ష ఇవాళ కూడా మా గ్రామాలలో మేము ఉండలేము. మీరు ఇప్పుడే కూడా ఇప్పుడు చూడండి, పొద్దున్న లేస్తే ఆ గ్రామాలకి మూచిపోతుండే డ్రైనేజ్ స్మెల్ వస్తుంటుంది. వికారాబాద్లో పుట్టి నేరేడు జిల్లా కృష్ణానదిలో కట్టిపోయే 1,4 ఎకరాలకు సాగునీరు తాగునీరు ఇచ్చే రివర్ అది. ఇలా పొల్యూషన్తో లక్షలాది మంది రోగాలు బాధపడుతున్నారు. అందుకని గౌరవ సభ్యులకు చెప్తున్నా, రాజకీయాలు జోడించకండి, ఎన్ని వేల కోట్లైనా సరే మూసి ప్రక్షాళనకు సహకరించమని విజ్ఞప్తి చేస్తున్నాం. ద్రవ్య వినిమయ బిల్లుకు ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. భారాస సభ్యుల ఆందోళన, నిరసనల మధ్య శాసనసభలో బిల్లుకు ఆమోదం లభించింది. ముఖ్యమంత్రి క్షమాపణలు చెప్పాలని భారాస సభ్యులు సభలో ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో సిపిఐ వాయిదా ప్రతిపాదనను తిరస్కరించిన సభాపతి ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదించారు. అనంతరం శాసనసభ, శాసన మండలిని రేపటికి వాయిదా వేశారు. ద్రవ్య వినిమయ బిల్లుపై సభలో భాజపా సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం అప్రజాస్వామికమని ఆ పార్టీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి మండిపడ్డారు. ద్రవ్య వినిమయ బిల్లుపై కావాలనే కాంగ్రెస్ భారాస రాజకీయ నాటకం నడిపారని ఆరోపించారు. రాష్ట్రంలో భాజపా ఎదుగుదలను చూసి అధికార కాంగ్రెస్ కు భయం పట్టుకుందన్నారు. అధికార పార్టీ స్కెచ్ తోనే ఇవాళ సభలో భారాస చర్చను పక్కదారి పట్టించిందని విమర్శించారు. రాష్ట్ర గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మ రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాదే జిష్ణుదేవ్ వర్మ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రివర్గం, కాంగ్రెస్ తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరై గవర్నర్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. రాజ్భవన్లో సందడి వాతావరణం నడుమ ప్రమాణ స్వీకార ఘట్టం పూర్తయింది. అనంతరం రాష్ట్రానికి 4వ గవర్నర్గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. త్రిపుర రాజవంశానికి చెందిన జిష్ణుదేవ్ వర్మ 2018 శాసనసభ ఎన్నికల్లో చరిలం నియోజకవర్గం నుంచి గెలుపొంది 2023 వరకు ఉప ముఖ్యమంత్రిగా సేవలందించారు. రామజన్మభూమి ఉద్యమంలోనూ ఆయన క్రియాశీల పాత్ర పోషించారు. కేరళ వయనాడు జిల్లాలో కొండ చర్యల కింద చిక్కుకుపోయిన వారి కోసం గాలింపు ముమ్మరంగా సాగుతోంది. గల్లంతైన వారి కోసం సైన్యం, నేవీ, ఎన్డీఆర్ఎఫ్ బలగాలు విస్తృతంగా గాలిస్తున్నాయి. బాధితులను వెలికి తీసేందుకు స్నిప్పర్ డాగ్లను సైతం సైన్యం రంగంలోకి దింపింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 184కు పెరిగింది. మరో 200 మంది గాయపడగా 200 మంది గల్లంతయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నట్లు కేంద్ర మంత్రి కురియన్ తెలిపారు. కేరళలోని వయనాడ్ జిల్లాలో భారీ వర్షాలకు కొండచర్యలు విరిగిపడ్డ దుర్ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. 200 మంది గాయపడగా ఇంకా అనేక మంది ఆచూకీ తెలియడం లేదని కేరళ రెవెన్యూ శాఖ వర్గాలు ప్రకటించాయి. 5,592 మందిని కొండచర్యల నుంచి రక్షించారు. పిల్లలు, గర్భిణీలు సహా మరో 8,017 మందిని 82 సహాయ శిబిరాలకు తరలించారని కేరళ ముఖ్యమంత్రి విజయన్ తెలిపారు. మట్టి, బురద కింద అనేక మంది చిక్కుకొని ఉంటారని భావిస్తున్న సహాయ బృందాలు వారి కోసం ముమ్మరంగా వెతుకుతున్నాయి. ముండకాయ్, చూరాల్మాలా ప్రాంతంలో 300 ఇళ్లు ధ్వంసమయ్యాయని అధికార వర్గాలు వెల్లడించాయి. కొండచర్యలు భారీగా దొర్లిపడటంతో ముండకాయ్ జంక్షన్, చూరాల్మాలా పట్టణాలు మరుభూమిలా మారిపోయాయి. అనేక దుకాణాలు, కాంక్రీటు నిర్మాణాలతో ఉండే 2 పట్టణాలు ఇప్పుడు నామరూపాలు లేకుండా నాశనమయ్యాయి. వయనాడ్లో సైన్యం, నావికాదళం, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సంయుక్తంగా సహాయ చర్యలు కొనసాగిస్తున్నాయి. కొండ చర్యల కారణంగా అడ్డంగా పడిపోయిన చెట్లు, బురదను తొలగిస్తూ ముందుకు సాగుతున్నాయి. పూర్తిగా కొండ ప్రాంతం కావడంతో సహాయ చర్యలకు ప్రతికూలంగా మారాయి. తాత్కాలిక వంతెనలు నిర్మిస్తూ బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. ఇందుకోసం 110 అడుగుల బెయిలీ వంతెనను ఢిల్లీ నుంచి విమానంలో వయనాడ్కు తరలించారు. బురద కింద చిక్కుకున్న వారిని వెలికితీసే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రొక్లైన్లతో భారీ మట్టి మేటలు తొలగిస్తున్నారు. క్షతగాత్రులను హెలికాప్టర్లలో తరలిస్తున్నారు. కొన్ని మృతదేహాలు కొండచర్యలు విరిగిపడిన చోటుకు దాదాపు 20 కిలోమీటర్ల అవతల దొరికినట్లు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది చెప్పారు. కనిపించకుండా పోయిన వారి జాడను కనిపెట్టేందుకు జాగిలాలను కూడా రప్పించారు.
కేరళ ప్రభుత్వం విజ్ఞప్తితో సదరన్ నావల్ కమాండ్ కూడా సహాయ చర్యల కోసం 68 మందితో కూడిన బృందాన్ని పంపింది. వివిధ పరికరాలతో వైద్యులతో కూడిన బృందం ఘటనాస్థలికి చేరుకుని సహాయ చర్యల్లో పాల్గొంది. కోస్ట్ గార్డు సైతం సహాయ చర్యలకు సాయం అందిస్తోంది. సహాయ శిబిరాల్లో తలదాచుకున్న బాధితులను కేంద్ర మంత్రి జార్జ్ కురియన్ సహా వివిధ పార్టీల నాయకులు, అధికారులు పరామర్శించారు. సహాయ చర్యలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యవేక్షిస్తున్నట్లు కేంద్ర మంత్రి కురియన్ వెల్లడించారు. వైనాడ్ సహా కేరళలో 5 జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం హెచ్చరించింది. కొండ చర్యలు విరిగిపడే ప్రమాదముందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అప్రమత్తం చేసింది. వైనాడ్, మల్లపురం, కోజికోడ్, కాసర్గాడ్, కన్నూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కొండ చర్యలు విరిగిన ఘటనలో మృతులకు నివాళిగా వైనాడ్లో 2 రోజులు సంతాప దినాలుగా పాటించాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. కేరళ వయనాడు జిల్లాలో కొండ చర్యల కింద చిక్కుకుపోయిన వారి కోసం గాలింపు ముమ్మరంగా సాగుతోంది. గల్లంతైన వారి కోసం సైన్యం, నేవీ, ఎన్డీఆర్ఎఫ్ బలగాలు విస్తృతంగా గాలిస్తున్నాయి. బాధితులను వెలికి తీసేందుకు స్నిప్పర్ డాగ్లను సైతం సైన్యం రంగంలోకి దింపింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 184కు పెరిగింది. మరో 200 మంది గాయపడగా 200 మంది గల్లంతయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నట్లు కేంద్ర మంత్రి కురియన్ తెలిపారు. కేరళలోని వైనాడ్ జిల్లాలో భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగిపడ్డ దుర్ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. 200 మంది గాయపడగా ఇంకా అనేక మంది ఆచూకీ తెలియడం లేదని కేరళ రెవెన్యూ శాఖ వర్గాలు ప్రకటించాయి. 5592 మందిని కొండ చర్యల నుంచి రక్షించారు. పిల్లలు, గర్భిణీలు సహా మరో 8017 మందిని 82 సహాయ శిబిరాలకు తరలించారని కేరళ ముఖ్యమంత్రి విజయన్ తెలిపారు. మట్టి, బురద కింద అనేక మంది చిక్కుకొని ఉంటారని భావిస్తున్న సహాయ బృందాలు వారి కోసం ముమ్మరంగా వెతుకుతున్నాయి. ముండకాయ్, చూరాల్మాలా ప్రాంతం 300 ఇళ్లు ధ్వంసమయ్యాయని అధికార వర్గాలు వెల్లడించాయి. కొండ చర్యలు భారీగా దొర్లిపడటంతో ముండకాయ్ జంక్షన్, చూరాల్మాలా పట్టణాలు మరుభూమిలా మారిపోయాయి. అనేక దుకాణాలు, కాంక్రీటు నిర్మాణాలతో ఉండే 2 పట్టణాలు ఇప్పుడు నామరూపాలు లేకుండా నాశనమయ్యాయి. వైనాడ్లో సైన్యం, నావికా దళం, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సంయుక్తంగా సహాయ చర్యలు కొనసాగిస్తున్నాయి. కొండ చర్యల కారణంగా అడ్డంగా పడిపోయిన చెట్లు, బురదను తొలగిస్తూ ముందుకు సాగుతున్నాయి. పూర్తిగా కొండ ప్రాంతం కావడంతో సహాయ చర్యలకు ప్రతికూలంగా మారాయి. తాత్కాలిక వంతెనలు నిర్మిస్తూ బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. ఇందుకోసం 110 అడుగుల బెయిలీ వంతెనను ఢిల్లీ నుంచి విమానంలో వైనాడ్కు తరలించారు. బురద కింద చిక్కుకున్న వారిని వెలికి తీసే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రొక్లైన్లతో భారీ మట్టి మేటలు తొలగిస్తున్నారు. క్షతగాత్రులను హెలికాప్టర్లలో తరలిస్తున్నారు. కొన్ని మృతదేహాలు కొండ చర్యలు విరిగిపడిన చోటుకు దాదాపు 20 కిలోమీటర్ల అవతల దొరికినట్లు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది చెప్పారు. కనిపించకుండా పోయిన వారి జాడను కనిపెట్టేందుకు జాగిలాలను కూడా రప్పించారు. కేరళ ప్రభుత్వం విజ్ఞప్తితో సదరన్ నావల్ కమాండ్ కూడా సహాయ చర్యల కోసం 68 మందితో కూడిన బృందాన్ని పంపింది. వివిధ పరికరాలతో వైద్యులతో కూడిన బృందం ఘటనాస్థలికి చేరుకుని సహాయ చర్యల్లో పాల్గొంది. కోస్ట్ గార్డు సైతం సహాయ చర్యలకు సాయం అందిస్తోంది. సహాయ శిబిరాల్లో తలదాచుకున్న బాధితులను కేంద్ర మంత్రి జార్జ్ కురియన్ సహా వివిధ పార్టీల నాయకులు, అధికారులు పరామర్శించారు. సహాయ చర్యలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యవేక్షిస్తున్నట్లు కేంద్ర మంత్రి కురియన్ వెల్లడించారు. వైనాడ్ సహా కేరళలో 5 జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం హెచ్చరించింది. కొండ చర్యలు విరిగిపడే ప్రమాదముందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అప్రమత్తం చేసింది. వైనాడ్, మల్లపురం, కోజికోడ్, కాసర్గాడ్, కన్నూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కొండ చర్యలు విరిగిన ఘటనలో మృతులకు నివాళిగా వైనాడ్లో 2 రోజులు సంతాప దినాలుగా పాటించాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. మహారాష్ట్రకు చెందిన వివాదాస్పద ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారిని పూజా కేట్కర్ ఎంపికను యూపీఎస్సీ రద్దు చేసింది. భవిష్యత్తులో సివిల్స్ పరీక్షల్లో పాల్గొనకుండా ఆమెపై జీవితకాల నిషేధం విధించింది. పరీక్ష నిబంధనల్ని అతిక్రమిస్తూ నకిలీ ధృవపత్రాలతో పరీక్షను క్లియర్ చేసినట్లు గుర్తించామని యూపీఎస్సీ తెలిపింది. పుణేలో సహాయ కలెక్టర్ గా విధులు నిర్వహించిన సమయంలో పూజా ఖేడ్కర్ పై అధికార దుర్వినియోగంతో పాటు యూపీఎస్సీకి తప్పుడు పత్రాలు సమర్పించారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఈ వ్యవహారంపై యూపీఎస్సీ దర్యాప్తు చేపట్టింది. ఈ క్రమంలోనే ఆరోపణలపై వివరణ ఇవ్వాలంటూ ఖేడ్కర్ కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అయితే నోటీసులకు ఆమె నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో చర్యలు తీసుకున్నట్లు కమిషన్ పేర్కొంది. జూలై 25లోగా నోటీసులకు స్పందన ఇవ్వాలని ఆదేశించామని యూపీఎస్సీ తెలిపింది.
ఆమె ఆగస్టు 4 వరకు గడువు కావాలని కోరగా జూలై 30 వరకు అదనపు సమయం కల్పించామని వెల్లడించింది. ఇదే చివరి అవకాశమని, ఎలాంటి పొడిగింపులు ఉండవని స్పష్టం చేశామని తెలిపింది. కానీ ఆమె గడువులోగా తన సమాధానాన్ని సమర్పించకపోవడంతో సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ 2022లో ఆమె ప్రొవిజనల్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేశామని పేర్కొంది. భవిష్యత్తులో కమిషన్ నిర్వహించే నియామక పరీక్షలకు హాజరు కాకుండా శాశ్వతంగా నిషేధం విధిస్తున్నామని యూపీఎస్సీ వెల్లడించింది. పూజా ఖేడ్కర్ ఉదంతం తెరపైకి రావడంతో 2009 నుంచి 2023 వరకు సివిల్స్ ఇంటర్వ్యూకు హాజరైన 15,000 మంది అభ్యర్థుల డేటాను పరిశీలించినట్లు యూపీఎస్సీ పేర్కొంది. పూజా ఖేడ్కర్ ఒక్కరే తప్పుడు పత్రాలు సమర్పించినట్లు తమ విచారణలో తేలిందని తెలిపింది. తన పేరుతో పాటు తల్లిదండ్రుల పేర్లను మార్చడంతో ఎన్నిసార్లు ఆమె పరీక్షకు హాజరయ్యారో గుర్తించలేకపోయామని పేర్కొంది. భవిష్యత్తులో ఇలాంటి తప్పులు జరగకుండా ఉండేందుకు ప్రామాణిక నిర్వహణ పద్ధతి ఎస్ఓపీని మరింత బలోపేతం చేస్తామని వెల్లడించింది. మరోవైపు చీటింగ్, ఫోర్జరీ ఆరోపణలకు సంబంధించి ఇప్పటికే పూజా ఖేడ్కర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ముందస్తు బెయిల్ నిమిత్తం ఆమె ఇటీవల ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. దీనిపై ఆగస్టు 1వ తేదీన న్యాయస్థానం తీర్పు వెలువరించనుంది. ఒలింపిక్స్ లో రెండో పథకంపై భారత బాక్సర్ లవ్లీనా బొర్గోహెన్ కన్నేసింది. మహిళల 75 కేజీల విభాగంలో లవ్లీనా క్వార్టర్స్ లోకి ప్రవేశించింది. ప్రీ క్వార్టర్స్ లో నార్వే బాక్సర్ సునివాపై 5-0 తేడాతో లవ్లీనా ఘన విజయం సాధించింది.